చాలా మంది రా టాక్స్ విత్ వంశీలో డాక్టర్ రవికాంత్ గారు ఈ ఇంపార్టెంట్ విషయం చెప్పారు. స్ట్రెస్ హార్మోన్స్ వల్ల మనం జంక్ ఫుడ్ ఎక్కువగా తింటామని. కానీ అసలు ఎందుకు? ప్రకృతిలో మార్పు ఎందుకు జరిగింది? వాస్తవానికి మనం ఓన్లీ ఒక 6,000 సంవత్సరాలు ఈ సివిలైజేషన్స్ సిటీస్‌లో ఉంటున్నాం. దానికంటే ముందర ఫర్ థౌసండ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ మనం బ్రతికింది ఎక్కడ? అడవిలో. అడవిలో స్ట్రెస్ అంటే ఏంటి? అన్నం దొరకకపోవడం, లేకపోతే ఏ పులి గాని, సింహం గాని వచ్చి నన్ను తినేస్తదో అనే భయం ఒకటే. సో, స్ట్రెస్ వచ్చినప్పుడు ఈ హార్మోన్స్ ఎలా డిజైన్ అయిపోయిందంటే ఎవల్యూషన్‌లో మనము ఏం తిన్నా సరే, ఏ ఫుడ్ దొరికి తిన్నా అది వెంటనే ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి స్టోర్ అయిందనుకోండి, ఎక్కువ కాలం బతికే ఆస్కారం ఉంటుంది కాబట్టి. అందుకే ఇప్పుడు కూడా మనం స్ట్రెస్‌లో ఫుడ్ తింటే కొంచెం పాసిఫై అవుతాం, రిలాక్స్ అవుతాం. కానీ రియలైజ్ ఏంటవ్వమంటే అదెళ్ళిపోయి డైరెక్ట్‌గా ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. మన వెయిట్‌ని పెంచేస్తుంది అని. సో, స్ట్రెస్‌లో ఫుడ్ ఒక్కటే సొల్యూషన్‌గా చూడకండి. చాలా మెడిటేషన్, యోగా, ఎక్సర్సైజ్ అని ఆల్టర్‌నేటివ్స్‌తో చూడండి. ఫ్రెండ్స్‌తో మూవీస్ ఎంజాయ్ చేయండి. మ్యూజిక్‌తో డాన్స్ వేయండి.